తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేయగా మరికొన్ని చోట్ల నారుమడి దశలో ఉంది. మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులను తీయవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలమిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బావులు, బోర్లు, చెరువుల కింద వరి సాగవుతుంది. ఇప్పటికే 40% నాట్లు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా అక్కడక్కడ ఇంకా నారుమడి దశలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నాట్లు వేసినా వేయబోయే రైతులకు ముఖ్యంగా కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా కూలీల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతాయి. వరి సాగులో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ప్రస్తుతం వరి అనేది మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో నాట్లు అనేవి వేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో నారు దశలో ఉంది. మనకి ఇంకా నారు పోసుకోవడానికి స్వల్పకాలిక రకాలైతే జూలై ఎండింగ్ వరకు మాత్రమే టైం ఉంది. నారులో మనం కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నారు పోసుకున్న తర్వాత బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందు 25 mlని 5 లీటర్ల నీటిలో కలిపి విత్తనం నారు పోసుకున్న తర్వాత 8 నుంచి 10 రోజులకి స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా వెడల్పాకు, గడ్డి జాతి కలుపుని నివారించుకోవడానికి సహెలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 ml లీటర్ నీటికి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకి నారుమడిలో ఎరువుల యాజమాన్యం గురించి వచ్చినట్లయితే ఒక ఎకరానికి సరిపోయే నారుమడి అంటే ఒక ఎకరానికి మనకి 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడికి విత్తనం వేసిన వెంటనే 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం చేరువులు అనేవి వేసుకోవాలి. ఇంకొక కిలో నత్రజని చేరువుల్ని విత్తనం వేసుకున్న తర్వాత 10 నుంచి 12 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ప్రధాన పొలం కలుపు యాజమాన్యానికి వచ్చినట్లయితే నాటిన వెంటనే అంటే 3 నుంచి 5 రోజులలోపు కలుపు నివారణ కోసం బ్యూటాక్లోర్ లీటర్ నుంచి లీటర్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు లేదా పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలని 20 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి. అదేవిధంగా మనకి తర్వాత వచ్చే కలుపుని అంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో లేదా 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 800 mlని 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే కలుపు మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనకి మెట్టవరి సాగులో ప్రధానమైన సమస్య వచ్చేది కలుపు. ఈ కలుపు అనేది 45 రోజుల వరకు లేకుండా చూసుకోవాలి. మెట్టవరిలో మనం వరి విత్తనం వేసుకోగానే 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథానిన్ అనే మందు 1.2 లీటర్లు ఎకరానికి లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 800 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మెట్టవరిలో కలుపు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ప్రధాన పొలంలో 1 ఎకరానికి 48 కిలోల నత్రజని చేరువులు, 24 కిలోల భాస్వరాన్ని చేరువులు, 16 కిలోల పొటాషియం చేరువులు అనేవి వేసుకోవాలి. ఎప్పుడైనా మనం భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. పొటాష్ని 2 దఫాలుగా వేసుకోవాలి. ఎర్ర నేలలు అయితే ఒకసారి దమ్ములో, ఇంకొకసారి పొట్ట దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. అదే నత్రజనిని మాత్రం 3 భాగాలుగా చేసుకొని దమ్ములో ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. రైతులు చాలామంది పొటాష్ అనేది వాడడం లేదు. పొటాష్ వాడడం వల్ల మనకి మొక్కకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడకూడదు. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. అంతేకాకుండా వేపపూత పూసిన యూరియాని వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి వేపపూత పూసిన యూరియాని వాడాలి. అంతేకాకుండా ఈ ఎరువులతో పాటు క్రిమిసంహారక మందులు కానీ ఇతర గుళికలు కానీ కలిపి వేయకూడదు.
ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం బురద పదంలో మాత్రమే వేసుకొని 24 గంటల తర్వాత నీరు అనేది పెట్టుకోవాలి. నార్మల్ వరి సాగు కన్నా మెట్ట వరి సాగులో నత్రజని అనేది 20% అధికంగా వేసుకోవాలి. అంటే ఎకరానికి నత్రజని ఇచ్చే ఎరువులు 60 కిలోలు, భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు 24, పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైతే మనం సోయింగ్ చేసుకున్న తర్వాత మొదటి దఫా ఎరువులు 15 నుంచి 20 రోజులకి నత్రజని వేసుకోవాలి. తర్వాత పిలక దశలో, చిరుపొట్ట దశలో 3 సార్లు అనేది నత్రజని వేసుకోవాలి. భాస్వరాన్ని మాత్రం సేమ్ నార్మల్ పద్ధతిలో లాగానే ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పొటాష్ని నల్లరేగడి నేలలైతేనేమో ఆఖరి దిక్కులో మొత్తం వేసుకోవాలి. అదే ఎర్ర నేలల్లో మాత్రం 2 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఒకసారి మరియు చిరుపొట్ట దశలో ఇంకోసారి వేసుకోవాలి. ఈ మెట్ట వరి సాగులో మనకి ప్రధానమైన సమస్య వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి పిలకలు అనేవి తెల్లగా మారిపోతాయి. ఎక్కువ ఉధృతి అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇవి ఎర్రగా మారి ఆకులు అనేవి నిర్జీవం అవుతాయి. మొక్క అనేది ఎత్తు పెరగదు, పిలకలు రావు. ఈ లోపాన్ని సవరించుకోవడానికి అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు.